వీడేం హీరోరా బాబు! లుక్స్ లేవు, స్టైల్ లేదు, ఎక్స్‌ప్రెషన్స్ కూడా లేవు అన్న పేరు మీద ఇండస్ట్రీలోకి వచ్చాడని అందరూ అనుకున్నారు. సైడ్ క్యారెక్టర్స్ కూడా పనికిరాడన్న స్టేజ్ నుంచి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచాడు. ఎయిర్‌పోర్ట్ లుక్ అయినా, సినిమా లుక్ అయినా సింపుల్ వైట్ షర్ట్ ఏసుకున్నా సోషల్ మీడియా మొత్తం డిస్కస్ చేసేది ఆయన స్టైల్ గురించే. కెరియర్ స్టార్టింగ్‌లో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యాక్టింగ్ కాదు. ఫ్యాషన్ అయితే అస్సలే కాదు. కానీ ఒక స్టేజ్‌లో ఆయన ఒక విషయం అర్థం చేసుకున్నాడు. పీపుల్ హీరోని గుర్తుపెట్టుకుంటారు. కానీ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తారు. అప్పటినుంచి ప్రతి సినిమాకి ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి మూవీలో డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ అవుట్‌ఫిట్, డిఫరెంట్ స్టైలింగ్. ఒక సినిమాలో లుక్‌ని ఇంకో సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకున్నాడు. అక్కడే అల్లు అర్జున్ ఫ్యాషన్ జర్నీ స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోగానే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదిగాడు. ఫ్యాషన్ అంటే ట్రెండ్‌ని బ్లైండ్‌గా ఫాలో అవ్వడమే కాదు. ఫ్యాషన్ అంటే ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం. అల్లు అర్జున్ ట్రెండ్‌ని ఫాలో అవ్వలేదు. ట్రెండ్‌ని అడాప్ట్ చేసి తన ఓన్ స్టైల్‌లో క్రియేట్ చేశాడు. మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రెండ్‌ని ఫాలో అవ్వటం కాదు, మీ బాడీకి తగ్గట్టు క్రియేట్ చేసుకోవాలి.